ఈరోజు మాట్లాడాల్సిన ఆలోచన వచ్చింది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 రోజుల నుంచి ఆదోనిలో ఒక ఇష్యూ జరుగుతుంది. చాలామంది చాలా విధాలుగా మాట్లాడినారు. సరే, సంతోషం, వాళ్ళ ఆలోచనలతో మాట్లాడుకున్నారు. మాట్లాడే హక్కు ఉంది వాళ్ళకి, అందరూ మాట్లాడవచ్చు, ఎవరెవరు ఇష్టం అది. కానీ మాట్లాడేటప్పుడు ఏ విషయం అది ఎక్కడికి దారి తీస్తుంది, మనం సామరస్యంగా చేసుకున్నలా దీన్ని పబ్లిసిటీ చేయాలని చెప్పి ఆలోచన చేసి మాట్లాడుకుని ఉంటే చాలా బాగుంది. కానీ బాధకరమైన విషయం ఏమంటే ఆదోని జామియా మసీద్ గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా చిన్న విషయం. అది దాదాపు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ నడపాలి. అది మరి 5 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఒక సంవత్సరం సభ్యత్వం కట్టుకొని ఎలక్షన్ నడపాలి. అలాంటిది ఎలక్షన్ నడపలేకున్నట్ల దాదాపు ఒక 10 ఏళ్ళు అయింది. మరి ఈ ఎలక్షన్ ఎందుకు నడపలేదప్ప అనే విషయాలు మీకు వదిలేస్తున్నాము, అక్కడున్న ముత్తల్లీలకు వదిలేస్తున్నాము. చాలామంది చాలా రకాలుగా నాకు కూడా చెప్పినారు. మేము కూడా చాలా విధాలుగా పోయి, అయ్యా అందరూ చనిపోయినారు, రాజీనామా ఇచ్చినారు, ఇది ఎలక్షన్ నడపమని చెప్పి మేము కూడా అడిగిన దాంట్లో మేము ఒక ఇద్దరు. ఇది ఎందుకు అడుగుతున్నామంటే, మరి ఆ రోజుల్లో ఈ మసీద్ ప్రాపర్టీని అమ్ముకుంటుంటే, దాన్ని డ్యామేజ్ చేస్తుంటే ఫరాసులు మరియు ఖతీబులు అప్పుడు వేలాది ఎకరాలు పొలాలు మసీద్ జాగ్రత్తలు అమ్ముకున్నారు. అలాంటి సమయంలో అప్పుడున్న పెద్దలు మరి ఆలోచన చేసి, అయ్యా ఇదైతే అమ్ముకుంటారు, దీన్ని ఏదో ఒక దారి తీయాలని చెప్పి బళ్ళారి హైకోర్టుని ఆశ్రయించినారు. చాలా సంతోషమైన విషయము. మసీద్ ప్రాపర్టీని కాపాడుకున్నారని చెప్పి ఎన్ని ఇబ్బందులు పడింటారో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఆధునిక ప్రజలారా. మరి అది ఆ విధంగా బళ్ళారి కోర్టుని ఆశ్రయిస్తే మరి బళ్ళారి కోర్టు ఒక స్కీమ్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందయ్యా అంటే, ఇదంతా వద్దు, మరి ఆదోని ప్రజలు ఒక 5 మందిని ఎన్నుకోవాలి పెద్ద మసీదుకి పెద్ద మనుషులుగా అని చెప్పి ఒక స్కీమ్ తయారు చేసింది. చాలా మంచి స్కీము. మరి ఆ స్కీమ్ చేస్తూ డైరెక్షన్ ఇచ్చింది. ఎవరికయ్యా అంటే జిల్లా జడ్జికి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, వీళ్ళకందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. మరి ఈ డైరెక్షన్ వల్ల నడిపేది ఎవరయ్యా దీన్ని అంటే వీళ్ళంతా కలిసి ఒక డైరెక్షన్ బోర్డుకి ఇస్తారు. ఈ బోర్డు వాళ్ళు దీన్ని ఎలక్షన్ నడిపి ఒక సంవత్సరము ₹1 చందా తీసుకొని సభ్యత్వం కట్టించుకొని 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో ఒక సంవత్సరం పెట్టుకొని ఎలక్షన్ డిక్లేర్ చేసి ఎంతమంది ఉంటే అంతమందికి గుర్తులు ఇచ్చి ఎన్నికలు నడుపుతారు. ఎన్నికలు నడిపిన దాంట్లో ఈ 5 మందిలో ఇంతమందిలో 5 మంది ఎవరైతే ఎన్నికల్లో వస్తారో వాళ్ళని జామియా మసీద్ ముత్తల్లీలుగా ప్రకటిస్తాం. ఈ జామియా మసీద్ ముత్తల్లీగా ప్రకటించినప్పుడు, అయ్యా దీని వెనక బయలు జాగాలో ఒక మసూదియా స్కూల్ ఉంది. అప్పట్లో వాళ్ళు కూడా చాలా కష్టపడి తెచ్చినారు ఆ స్కూల్ని. మరి 5 మంది కలిసి ఒక కరెస్పాండెంట్గా ఎన్నుకుంటారు. ఆ 5 మంది కలిసి కరెస్పాండెంట్గా ఎన్నుకునింది బాగా 15 ఏళ్ళు అయ్యిండొచ్చు. ఇంతవరకు ఆయనే కరెస్పాండెంట్గా సాగుతున్నారు. వీళ్ళ మధ్యలో 5 ఏళ్ళు గెలిచి ఉన్నా కూడా వీళ్ళు 5 మందిలో కరెస్పాండెంట్గా కొత్త ఆయన పోలేదు, పాత ఆయన ఆ విధంగా నడుపుతున్నారు. వాళ్ళు చెప్పిందే కరెక్టు, మేము చెప్పేదే రైట్ అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడినారు. ఇలా జరుగుదయ్యా.
ఈ బళ్ళారి కోర్టు ఏదైతే ఇచ్చింటారో స్కీము, ఆ స్కీమ్ ప్రకారంగా నడపాలి. ఈ 5 మందిలో ఎన్నికలైతే జరపాలి. ఈ 5 మందిలో ఒక ఆయన కరస్పాండెంట్ గా కూర్చున్నాలని చెప్పి మేము చాలా తూర్లు అక్కడున్న ముత్తల్లులకి ప్రశ్నించినాము, అడిగినాము. అయ్యా సౌదీ రఫ్ గారు, ఈరోజు ఈ విషయము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయింది, ఇది అవసరమా? ముస్లిమ్స్ ప్రాపర్టీ అంటున్నావు నువ్వు, ముస్లిమ్స్ అడిగలేదా నీకు ఎలక్షన్ నడపని? మరి ముస్లిమ్స్ అంతా అడిగినప్పుడు మరి నువ్వు ఎలక్షన్ ఎందుకు నడపలేదని చెప్పి ఈరోజు చాలా బాధాకరమైన విషయంతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు ఆస్తి కాదు, ఏ మసీదులో ఏ ముత్తల్లి ఉన్నా కూడా సొంత ఆస్తి కాదు. ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బతికే అవసరం లేదు. మనం బాగు చేస్తున్నామా లేదా, మా చేత అవుతుందా లేదా, బాగు చేయలేకుంటే మనం ఇంకా మనం ఉండొచ్చు, ఏదో చూసుకుంటారు, తప్పేం లేదు. నువ్వు ఎలక్షన్ ఆ రోజు నడిపింటే, ఆ రోజు ఆ కరస్పాండెంట్ని తీసేసింటే ఈ రోజు ఆ స్కూల్కి ఆ గతి పట్టేది కాదు. ఎందుకయ్యా చెప్తున్నానంటే, మీరు వన్స్ అపాన్ ఎ టైము ఆ స్కూలు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి ఆ స్కూల్ ఎడ్యుకేటెడ్ స్కూలు ఎత్తేస్తామన్నప్పుడు మీరు రాతమూలకంగా ఈ స్కూల్ మాకు అవసరం లేదని చెప్పి రాసిచ్చినారు. ఇదే ప్రజలు, ఇదే ఆధునిక ముస్లిం మైనార్టీ లీడర్లు వాళ్ళు వచ్చి అయ్యా ఈ స్కూల్ పోతుంది, మీరు కొంచెం కాపాడుకోండి, వాళ్ళైతే రాసిచ్చినారు రైటింగ్లో అని చెప్తే మేము కూడా బాధాకరంగా వచ్చి మీతో అడుక్కున్నాము, కరెస్పాండెంట్ అడుక్కున్నాము, అక్కడున్న టీచర్లు కూడా రాసిచ్చాను, వాళ్ళతో కూడా అడుక్కున్నాము. టీచర్లకి ఏముంది, ఈ స్కూల్ లేకుంటే ఇంకొక స్కూల్కి పోతారు, గవర్నమెంట్ ఉద్యోగం అది, తీసేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు ఎంత కష్టపడి ఇక్కడి నుంచి మీతో రికార్డులు తీసుకొని, మీతో భలే సంతకాలు పెట్టించుకొని, మీరు రాసింది రిప్లై చేసుకొని మేము హైకోర్టులో కేసు వేసినాం. ఏమని వేసినామయ్యా, ఇది ఎడ్యుకేటెడ్ స్కూల్ మేమే నడుపుతాము, మీకు రాసిమని చెప్పి మేము అని చెప్పి మళ్ళీ కోర్టులో వేస్తే దానికి స్టే ఇచ్చింది గవర్నమెంట్. ఆ స్టే మీద ఆదుల్లో మసూదీ హై స్కూల్ ఒకటే నిలబడింది, కానీ ఏది నిలబడలేదు. చాలా మంది పోగొట్టుకున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఆ బాధపడే విషయాల్లో కూడా మీరు దాన్ని సమర్థించలేకున్నట్ల ఏదేదో మాట్లాడుకొని, అక్కడున్న టీచర్స్ కానీ ఎవరైతే ఒక 5 మందో 6 మందో ఎడ్యుకేటెడ్ స్కూల్లో టీచర్లు ఉన్నారు, ఆ టీచర్ల వల్ల ఇబ్బంది పడేది. జీతాలు మసీదు నుంచి ఇస్తారు, మసీదు నుంచి తీసుకుంటున్నారు. అయ్యా వాళ్ళు చాలా రోజుల నుంచి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. మీ స్కూల్లో పనిచేసినట్ల ఒక్కసారైనా గవర్నమెంట్కి తెలిపినారా, మాతో లేబర్ కాంట్రాక్ట్ కింద ఇంతమంది పనిచేస్తున్నారు, ఈ స్కూల్లో ఇంతమంది పోస్ట్ భర్తీ కాలేకుండా కోసం పనిచేస్తున్నారని చెప్పి మరి మాట్లాడే పరిస్థితి మీకేమన్నా వచ్చిందా? మరి ఆధునిక ప్రజలు ఏం చేసినారని మేము ప్రత్యేకంగా ఖచ్చితంగా మేము అడుగుతున్నాము. మీరు ఆధునిక ప్రజలు కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజు పోండి, ఆ ఎడ్యుకేటెడ్ స్కూల్లో 5 మందో 6 మందో, దాంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు, కడమ 5 మంది మగోళ్ళు ఉన్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు బాధపడుతున్నారు. మేమైతే ఉద్యోగాలు చేసినాము, మేమైతే ఇక్కడ మా రక్తం దారపోసి పిల్లల్ని దుద్ది ఒక దారికి తెస్తే మాకు ఈరోజు ఉద్యోగాలు లేదంటున్నారు ఈ కరెస్పాండెంట్ కానీ. మరి ముత్తల్ని కూడా ఏం పట్టించుకోవడం లేదు మా గురించి అని చెప్పి ఆదోని టౌన్ అంతా తిరుగుతున్నారు. మరి కరెస్పాండెంట్ ఏం చేస్తున్నారు, ముత్తల్లి ఏం చేస్తున్నారు సార్? మేము అడిగినాము, అయ్యా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియండి, వాళ్ళు కష్టపడినారు, ఒకరోజు కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వండి అని. దాంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక అన్న పేరు తెలియదు, కానీ ఆయమ్మ వంట చేసుకుంటే కనీసం అన్నం వండుకుంటే గిన సాంబార్ లేకున్నట్లు బతికే పరిస్థితి ఉంది. ఆ బతికే పరిస్థితుల్లో నీళ్ళు వేసుకొని కడుపుకునే తాగే పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళకి మీరు సాయం చేస్తారా? మరి అలాంటి వాళ్ళకి ఆధునిక ముస్లిమ్స్ ఏదన్నా ఇంత జరిగినా కూడా ముస్లిమ్స్ ప్రాపర్టీ అంటున్నారు, కానీ ముస్లిమ్స్ ప్రాపర్టీని మీరు కాపాడుకుంటున్నారు కాబట్టి, కానీ మీరు ఇలాంటి అవకాశాలని, ఇలాంటి పేదవాళ్ళని అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అయ్యా ఈరోజు ఇది ఒక్ ప్రాపర్టీ కాదంటున్నారు, కానీ ఇది ఒక్ ప్రాపర్టీ అని చెప్పి మాకు కూడా తెలియదు, మేము కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేము. కానీ మేము తెలుసుకున్నాము. అయ్యా ఏం తెలుసుకున్నామంటే కదా, ఇది ఒక్ ప్రాపర్టీ 63లో గెజిట్ తయారైంది. ఆ గెజిట్ లో ఏమేమి వసూలు అవుతుంది, ఎన్ని కాంప్లెక్స్లు ఉండవి, ఎంత జాగా ఉంది, ఎంతట్లో మసీద్ ఉంది, ఎంతట్లో బయలు జాగా ఉంది అని చెప్పి, ఎంత జీతాలు ఇస్తున్నారు అని చెప్పి ఇస్మాయిల్ వకీలు పేరుతో సహా ఉంది.
టెస్టిచ్ అని చెప్పి, జామా మసీద్ టెస్టిచ్ అని చెప్పి ఆయన కలిపినారు. ఎన్క్వైరీకి వచ్చినప్పుడు కలిపి ఒక గెజిట్ రెడీ చేసినారు. కానీ ఈరోజు మీరు మాట్లాడేది ఏమంటే కినా ఒక్బోర్డ్ కాదంటున్నారు. సరే, ఒక్బోర్డ్ కాదన్నప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరిది? ఇది ఒక్బోర్డు ముస్లిమ్స్ కాదా? మరి ముస్లిమ్స్ ఒక్బోర్డు నిర్మించినప్పుడు ప్రాపర్టీ ఒక్బోర్డుది కాదని మీరు ఎలా చెప్పగలరు? ఒక్బోర్డు తింటాదని చెప్తారు, ఒక్బోర్డు వేసుకుపోతాదని చెప్తారు. ఇంతవరకు ఎక్కడ జరగలేదు, మేమే మోసపోతున్నాము. కానీ ఈరోజు పబ్లిక్ ప్రాపర్టీ అంటే కినా చూడండి, మీరే ఆలోచించండి ఆదరణ ప్రజలారా. మీకు బాగా తెలుసు, మైనార్టీ లీడర్లకి ఇంతకు ముందు కూడా మీరేం చెప్పినారు, అక్కడ ఎలక్షన్ నడపల్లా, అతను మాట్లాడాలని చెప్పి చాలా మంది నాతో కూడా చెప్పినారు, ఆదోని ముస్లిమ్స్ మైనార్టీ పెద్దలు. మరి ఈరోజు అది కాదు, అది ముస్లిమ్స్ ప్రాపర్టీ, దాంట్లో ఎవరు రాకూడదు, ఏం చేయకూడదు అని చెప్పి మాట్లాడడం అది సరైంది కాదు. మీరు చూడండి, పబ్లిక్ ప్రాపర్టీ అంటే కినా 1 గంట నిలబడదు. మీరే ఆలోచించేయండి, మీకు బాగా తెలుసు రౌఫ్, ఏ కాంప్లెక్స్, ఏ రూము, ఏది ఎక్కడ పోతుంది, ఏది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం అమ్ముకుంటున్నారు అంటే నీకు బాగా తెలుసు. అయినా నువ్వు కామగా ఉండవు. నువ్వు కామగా ఉంటే పబ్లిక్ మాట్లాడితే నువ్వేం చెప్పినావు? ఒకసారి మేము వచ్చినాము నీతో మాట్లాడాలని చెప్పి రంజాన్ లో 3 ఏళ్ల కింద నువ్వేం మాకు ఎంతవరకు మర్యాద పెట్టి మాట్లాడినావు? ఆధునిక ప్రజలు బాగా గుర్తించినారు. ఆ రోజు మేము వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు మాట్లాడినావు, వచ్చిన వాళ్ళకి ఏం మర్యాద పెట్టినావు అని చెప్పి అది నీ ఆత్మసాక్షిగా నువ్వు నిరూపించుకో, ఏదైతే మాట్లాడానని చెప్పి. ఆ రోజు గినా నువ్వు అది చేసింటే గినా, ఆ రోజు ఎలక్షన్ నడిపింటే గినా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏదన్నా ఉంటే నీ సొంత విషయాల్లో మసీదు విషయాలు తెచ్చి ఢిల్లీ వరకు పాకింది కదా. ఈ మసీదు పేరు చెడ్డ పేరే కదా. ఇక్కడ ఉండే ముత్తల్లి ఒకడే రాజ్యం వెళ్తుండారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా. మీరే చెప్తుంటారు ఒకడే వెళ్తుంటాడు, అతను మంచోడు, అతను దాన ధర్మం చేస్తాడు అని చెప్పి. నువ్వు కోట్లు దానం చేయి, నీకు మిగిలేదేమి? సమాధిలో ఎవరో చనిపోతే గినా మీ అమ్మ పేరు మీద, మీ తాత పేరు మీద, మీ ముత్తాత పేరు మీద ఇచ్చింది ఎప్పుడు చెప్పకూడదు. నువ్వు ఏదన్నా దానం చేస్తే అది నీకు ఉపయోగపడుతుంది కానీ ప్రజలకు ఉపయోగపడదు. నీకు మసీద్ గురించి మాట్లాడాలనుకుంటే ఒకటే విషయము, మసీద్ ఎలక్షన్ నడపాలి, మసీద్ ఎలక్షన్ చేయాలి. నువ్వు చేయలేని పరిస్థితుల్లో నువ్వు స్టే ఉందని చెప్తావు, అది చాలా ఘోరమైన మాట. స్టే ఎందుకు తెస్తావు? ఒక మనిషి దీంట్లో రాకూడదని చెప్పి నువ్వు స్టే తేవడము అది సరైనది కాదు. ఒకవేళ స్టే ఉన్నా కూడా ఖచ్చితంగా స్టే పెట్టుకొని కూడా నువ్వు ఈ రోజు కూడా ఎలక్షన్ నడపాలి. లేకుంటే దీనివల్ల చాలా తీవ్రంగా పరిమాణం అవుతుంది. ఆందోళనలో చాలా మంది మాట్లాడినారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడినారు మసీదు విషయంలో. కానీ తెలిస్తే ఖచ్చితంగా మాట్లాడండి, తెలియకపోతే ఇలాంటి మాట్లాడి దీన్ని బహిరంగ మసీదుని రోడ్డుకి తెచ్చి బహిరంగ గవర్నమెంట్ వరకు తీసుకొని పోయి పబ్లిక్ లో, అయ్యా ఒక మసీదులో ఒక రాజు వెళ్తున్నాడు, ఇది రాజుల కారణం కాదు, ఇది పబ్లిక్ ఎన్నుకున్న ముత్తల్లిగా ఉండాలి కానీ ఇది రాజులుగా మాత్రం భరించే శక్తి లేదని చెప్పి ఆధునిక ప్రజలు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అడుగుతున్నారు. ఎలక్షన్ నడపాలి. వాస్తవంగా చెప్పాలంటే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక బోర్డుకి ఆక్యుపై చేసుకొని ఎలక్షన్ నడపండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా వాస్తవంగా ఈ ఒబ్బోర్డు గిన సరైనది ఉండింటే గిన ఈరోజు ఈ ప్రాపర్టీలు ఎన్ని ఉండేవి ఆదంలో, ఈ ప్రాపర్టీల గురించి ఆదంలో ముస్లిమ్స్ ఆడపిల్లలు ఎవరు బాగుపడే పరిస్థితులు ఉన్నవి. ఎందుకంటే గిన దీనికి వచ్చే ఇన్కమ్ పేదవాళ్ళకి పంచాలి, ఒక కాలేజ్ కట్టాలి, ఒక హాస్పిటల్ కట్టాలి. మరి ఎక్కడ కడుతున్నామండి మేము? ఎక్కడ ఇంత పలకబడి ఉంది, ఇంత ఇన్కమ్ ఉంది, మరి ఇన్కమ్ ఎవరికి పోతుంది? ఏం చేస్తున్నాము? ఒక హాస్పిటల్ కడుతున్నామా? లేకుంటే చనిపోయిన వానికి ఒక మసీద్ తరఫు నుంచి ఒక 500 ఇస్తున్నామా? ఒక 1000 రూపాయలు ఇస్తున్నామా? కనీసం ఒక ఆదంలో ఒక 100 పెళ్లిళ్ళు ఒక మసీద్ తరఫు నుంచి ఒక 10 పెళ్లిళ్ళు చేసినట్లు ఎక్కడన్నా ప్రూఫ్ ఉందే మనకి? ఇది కాదు, ఇది సరైనది కాదు. మాకైతే మా బాధ చాలా మనసును నొప్పించుకున్నాము. మరి ఇది సరైనది కాదని చెప్పి నేను ఈ సభముఖంగా చెప్తున్నాము. వాస్తవంగా దీనికి మొత్తం కారకుడు ఎవరప్ప అంటే గన ఇక్కడున్న ముత్తల్లులు. దీనికి రెండో కారకుడు ఎవరప్ప అంటే గన ఇది ఒబ్బోర్డు చైర్మన్ కి తెలుసు, ఒబ్బోర్డు ఇన్స్పెక్టర్ కి తెలుసు, ఒబ్బోర్డు సిఓకి తెలుసు. మరి వాళ్ళు ఎందుకు వెనకబడి తప్పించుకొని తిరుగుతున్నారో మాకేం అర్థం కావడం లేదు. దీన్ని వెంటనే ఒబ్బోర్డులు కానీ చైర్మన్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా దీని మీద నడిపి 5 మందికి ఎలక్షన్ నడిపి వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. నాది ఒకటే దృష్టి, మీ సొంత విషయాలు మసీద్ తరఫు నుంచి తేవద్దండి. ఒక ఆయన అడిగినాడు, అయ్యా నువ్వు మాట్లాడింది కరెక్ట్ కదా అని అడిగితే నేను చెప్పినాను, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కదా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి. అదో మేధావులు
మాట్లాడింది తెలిసి మాట్లాడుకున్నాను అని చెప్తే గిన వాళ్ళు ఏమంటారంటే గిన నువ్వు మాట వెళ్తే ఒప్పుకోడు అంటావు, నువ్వే తీసుకుని పోయి ఒప్పుకోడ్లో కలపండి. నేను కాదు కలిపింది, నాతో పేపర్లు ఉండవి. ఆ రోజు ఇస్మాయిల్ వకీల్ కలిపినావు. సెకండ్ సర్వేలో మత్స్యవాళ్ళ సత్తార్ సాబు ఇచ్చినాడు. మరి ఇదంతా అబద్ధమేనా? ఒక గవర్నమెంట్ అనేది ఉందా లేదా? ఒక గవర్నమెంట్ కి మీరంతా ఇచ్చినారా లేదా? మరి వన్స్ అపాన్ ఎ టైం ఆ పక్క ఈ పక్క ఇస్మాయిల్ వకీలు వాక్యం చేస్తానని చెప్పినాడు. మరి ఆ రోజు ఆయనకి తెలియదా ఈ ఒబ్బోడ్లో కలపాలా లేదా అని చెప్పి? ఇది ఒబ్బోడ్ ప్రాపర్టీ, ఒబ్బోడ్ తీసుకోబోదు. ఒబ్బోడ్ అగ్రిగేషన్ నువ్వు స్కీమ్ ని డమ్మి చేసినావు, స్కీమ్ ని గబ్బు లేపినావు. ఆ స్కీమ్ లో మళ్ళీ ప్రాణం రావాలంటే కినా ఖచ్చితంగా ఎవరున్నా కూడా 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ఈ రోజు ఈ గతి పట్టేది కాదు. మసీద్ గురించి ఈ మసీద్ గురించి ఆందోళనంతా టౌన్ అంతా విచారించేది కాదు. మరి పబ్లిక్ ప్రాపర్టీ అంటారు. ఖచ్చితంగా మీ మసీద్ పక్కనే ఒక 3 నెలల కింద దాదాపు 45,000కి పోయింది, అది అమ్మినారని చెప్పినారు. మరి ఏం చేసినావు అన్నాను? 45,000కి మసీద్ ప్రాపర్టీ అమ్మేదానికి ఆయనకి ఏం అధికారం ఉంది? తీసుకునే ఆయనకి ఏం అధికారం ఉంది? నువ్వు చూస్తూ ఉండేదానికి నీకేం అధికారం ఉంది? ఇలాంటి మోసాలు దండి ఉండవి, చెప్పాలనుకుంటే గిన దండి ఉండవి. మేము వచ్చి అడిగినప్పుడు కూడా చాలా మర్యాద పెట్టినావు నువ్వు. ఎందుకంటే గిన ఆదోళ్ళలో తెలుసు, ఆ బజార్లో కూడా తెలుసు. నువ్వు అక్కడ మసీద్లో మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రవర్తించినావు, ఏ విధంగా అయితే జనాల్ని పెట్టి మాట్లాడించినావు, జనం కూడా గుర్తిస్తున్నారు. అలాంటి అవసరం లేదు. మసీదులో ఉంటే కూడా నువ్వు కూడా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతకగలం. కానీ నేను కూడా ఒక మసీద్ని మెయింటైన్ చేస్తున్నాను. నా పైన కూడా ఆరోపణలు వస్తుండవి. మేము కూడా చెప్తున్నాము, అయ్యా మా తప్పు ఉంటే కింద మమ్మల్ని నిలదీసి అడగండి అని చెప్పి, నిలదీసి చెప్పండి అని చెప్పి. నేను ఈ విషయాలు ఇంతకు ముందు కూడా బయటకు పడింది. ఒక ఆదాయం పోయి ఎమ్మెల్యేతో కూడా చెప్పింది నా విషయము. నేనైతే చెప్పినాను, నేనైతే అమ్మేదానికి ఇచ్చేలేదు సార్, ఈ కాంప్లెక్స్ అమ్మేదానికి ఇచ్చేలేదు, ఉంటే వాళ్ళే ఉండాలా, లేదంటే కింద మసీద్ వదిలేసిపోవాలని చెప్పినాను. ఆయన అర్థం చేసుకొని కాముగా అయిపోయినాడు. ఇలాంటి సమస్యల్ని ఒక సంస్థకు నువ్వు పెద్దగా ఉన్నప్పుడు ఈ సమస్యను నడపాలనుకుంటే నువ్వు అందరితో కలిసి మలిసి ఉండి, ప్రజాస్వామ్యం ఇది, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడేదానికి మేము కాదు, మీరు మాట్లాడకూడదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే మీరు మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడేటప్పుడు పబ్లిక్ కూర్చోబెట్టినారు ఈయనని అని ఒక ఆయన మాట్లాడతాడు. అందరూ ఊర్లో పెద్ద మనుషులు అంతా కలిసి ఈయనని పెద్ద మనుషులుగా కూర్చోబెట్టినామని చెప్పి, ఇది చాలా అబద్ధం. పెద్ద మనిషి కూర్చోబెట్టినారు, పెద్ద మనిషి చెప్పినారు. సరే, ఇదే పెద్ద మనుషులు 4 ఏళ్ల కింద నాతో వచ్చినారు, ఆయన్ని తీసేయాలయా, ఆయన్ని తీసేసేసి దానికి నీ సహకారం ఇవ్వాలని చెప్తే సరే అని నేను ఒప్పుకున్నాను. ఎలక్షన్ నడిపేదానికి మసీదుకి నేను ఎప్పుడు రెడీ. మేము నిలబడాలా, మేము గెలల్లా, మేమే ఉండాలని చెప్పే ఆశ మాకు లేదు. మంచి పని చేయాలా, రోఫే మంచోడు కాదని చెప్పడం లేదు. మంచి పని చేస్తే నీకు కూడా మంచి పేరు వస్తుంది. కానీ ఇలాంటి లేనిపోని విషయాలన్నీ తెచ్చి మసీదులో దిగేసి మసీద్ని బయటికి తీయడం ఇది సరైనది కాదు. నా దృష్టి ఒకటే, నువ్వు ఎలక్షన్ నడపాలి. నువ్వు నడపలేకుంటే కింద ఈ రోజే నీకు మనసులో ఏదన్నా కూడా ఈ రోజే గవర్నమెంట్కు ఎలక్షన్ నడపని రాయి. ఇది మా డిమాండ్. నువ్వు ఏదన్నా ఉంటే కింద నీ సొంత విషయాలు కానీ, నీ వ్యాపారస్తుల విషయాలు కానీ ఈ మసీదులో కలపద్దండి. ఆందోళనలు కూడా ఏదన్నా మాట్లాడాలనుకుంటే కూడా నువ్వు రావద్దు, నాన్న రావద్దు, వాళ్ళు రావద్దు అని చెప్పేదానికి అధికారం ఎవరికి లేదు. ఈ దేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది, విమర్శించే హక్కు అందరికీ ఉంది, చెప్పే హక్కు అందరికీ ఉంది. రావద్దని చెప్పడం అది సరైనది కాదు. ఒక ఆయన చెప్పినాడు రావద్దని చెప్పి, అది నాకు చాలా బాధాకరమైందండి. ఎందుకంటే నేను నా సర్వీసు 45 ఏళ్ళు అయింది. నేను ఒక పార్టీలో పనిచేసినాను. మాట్లాడే హక్కు ఉంది. ఏ ఆఫీసర్ని కూడా మనం నెల్లి తీసి అడగొచ్చు, ఏ ఉన్నది కూడా ప్రశ్నించవచ్చు. ఆయన సమాధానం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, పై ఆఫీసర్ని మాట్లాడచ్చు. కానీ ఈ విషయంలో రావద్దని చెప్పడము అది సరైనది కాదు. నువ్వే ఒకప్పుడు అన్నావు, ఎక్కడ మార్కెట్లో నీతో ఉన్నా అంటే నీ ఫ్రెండ్షిప్, మీ అన్నతమ్ములు ఏదో నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తావో, ఆయన వల్ల నీకు మసీద్ మిగిలిచినారు, ఆయన వల్ల మసీద్ మిగిలింది అన్నారు. మరి ఆ రోజు ఎక్కడ పోయినారండి మైనార్టీ పెద్దలు? మరి ఆయన మాట్లాడే చాలా విషయాలు, మరి ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ పోయినారండి? మైనార్టీ లీడర్లు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. మేము అన్ని గమనిస్తున్నాము. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ వరకు మేము కూడా తీసుకొని పోతాము. ఎలక్షన్ నడపండి, వ్యతిరేకం కాదు. ఎవరన్నా మాట్లాడుకున్న అవసరం లేదు. నాకు ఏం దోషిందో నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని చెప్పడం లేదు. నువ్వు ఎక్కడ పోవద్దని చెప్పినాడు. ఒక ఆలోచన చేయి. నువ్వు కూడా నువ్వు తెలుగుదేశం నెంబరో లీడరో, నువ్వు సభ్యత్వం ఉందో లేదో, కానీ ఇంత విషయం జరుగుతుంటే కూడా అన్ని తెచ్చి కలిపినారు. తెలుగుదేశం లీడర్ అంటారు, నువ్వు ఎమ్మెల్యే అంటావు. ఒక్కసారి మీ మీటింగ్లో ఏమన్నా పెట్టినావా? మీ ఎమ్మెల్యేలతో పెట్టినావా? మీ కార్యకర్తలతో మాట్లాడినావా? మీ కార్యకర్తలు ఏమన్నా చెప్పినావా? నువ్వు మీటింగ్లో పెట్టినావా? అయ్యా నాకైతే ఇది అన్యాయం జరిగింది, మరి దీన్ని ఏం చేస్తారని చెప్పి. అసలు ఎవరు పట్టించుకోరా?
ఎవరు పట్టించుకుంటారు తప్పు? సభ్యత్వం అనేది ఇది పొలిటికల్ మసీదు విషయంలో తేవద్దండి. మీ పొలిటికల్ మీతోనే పెట్టుకోండి. ఎవరు నీకు న్యాయం చేస్తారో ఎవరు లేదు, నువ్వు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం తీసుకొని పో. మసీదుని తీసుకొని పోయి అందరిలో కలిపి డబ్బులు లేపద్దు. ఇది నా ప్రశ్న. ఎందుకంటే నేను కూడా ఆదోళనలో చూస్తున్నాను, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎదురొచ్చి చెప్పే పరిస్థితుల్లో లేరు నీకు. కానీ ఎందుకంటే మేము ఖచ్చితంగా అడుగుతాం నీకు, నువ్వేం చేసుకుంటావు, అడిగేదానికి తప్పేం లేదు. మేము అడిగేకి వచ్చినప్పుడు ఒకసారి అన్నావు, అక్కడ కూర్చున్నప్పుడు ఏమన్నాడంటే శాషు, మేము 10,000 వరకు ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏమి చేయరన్నాడు. కానీ ఈ రోజు శాషు ఎక్కడున్నాడండి మాట్లాడేదానికి? ఈ రోజు ఇంత మసీద్ గురించి జరుగుతుంది, ఎక్కడున్నాడు శాషు మాట్లాడేదానికి? శాషు ముత్తలేనే కదా, మరి ఎక్కడ పోయినాడండి శాషు? 5 మందిలో 3 చనిపోయినారండి. శాషు ఎక్కడ పోయినారు చెప్పండి, ఏమైనా చెప్పండి. మరి ఎందుకు ఆయన రావడం లేదు అదన్నా చెప్పండి. మరి ఏది చెప్పలేకుండా అట్లా మీలో గుట్టలుగా పెట్టుకొని మీలో మాట్లాడుకొని మీలో సరి చేసుకొని ఇలాంటి సమస్యల్ని మీరు చేస్తారని చెప్పి నా ఉద్దేశం లేదు. ఖచ్చితంగా దీన్ని నువ్వు ఇప్పటికైనా గానా దీన్ని ఆలోచన చేసి ఒక సామ్రాజ్యంగా ఏది అన్యాయం జరుగుతుంది, నీతోనే అన్యాయం జరుగుతుంది, ఒకసారి నువ్వు ఏదైనా చేతులు పెట్టుకొని చూసుకో. నీ చుట్టుపక్కల ఉండే ఏరియా మసీదు ఏరియాలో ఎంత అన్యాయం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించి, ప్రత్యేకంగా ఏలెత్తి చూపించడం కాదు నేను, ఖచ్చితంగా నువ్వు ఎది మీద చేయి పెట్టుకుని చూసుకో. ఎక్కడెక్కడ కాంప్లెక్స్ అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ జాగాలు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ రెంట్కి ఇచ్చినారు. మరి ఇలాంటివన్నీ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరు వస్తుంటారండి? పబ్లిక్ అమ్ముకుంటే కూడా నువ్వు ఊరుకుంటున్నావు. ఇది సరైంది కాదు. నువ్వు అప్పటి నుంచి అదే జరుగుతుంది. నువ్వు 10 ఏళ్ళు అయింది, ఖచ్చితంగా ఎలక్షన్ నడపాలి. ఎలక్షన్ నడపలేకుంటే మాత్రం ఆదోని ప్రజలు ఖచ్చితంగా దీన్ని నిలితీసి అడుగుతారు. ఎవరైతే ఈ విషయాల్లో మాట్లాడినారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే అవధానం లేదు. అవధానం లేకుండా ఇంకోసం మాట వెళ్తే నువ్వు పబ్లిక్ ఏమంటున్నావు, ఒబ్బోటి ప్రాపర్టీ కాదు ఇది, ఒబ్బోటిని నేను కాపాడుకుంటాను, ఒబ్బోటితో పోనీను, ఎన్ని లక్షలు పోనీ అంటావు. అసలు ఈ ఒబ్బోటి రాకూడదని కేసు వేసింది నువ్వు కాదు, ఏరే వాళ్ళతో నువ్వు కేసులు వేయించినావు, ఏరే వాళ్ళతో సపోర్ట్ చేయించినావు. ఇది సరైంది కాదు. నువ్వే ఉండు ఎల్లకాలం, 100 సంవత్సరాలు నువ్వే ఉండు, ఎవరు వద్దంటారు. నిన్ను పబ్లిక్ ఎన్నుకున్నాలి. ఒక కౌన్సిలర్ గా నిలబడినప్పుడు 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ నీకే ఎన్నుకుంటే మనకేం అవసరం లేదు కదా. పోటీ చేస్తున్నాడు సోలిపోయినోడు వెళ్ళిపోతాడు, గెలిచినోడు మాత్రం కాపులు చేస్తాడు కదా. మంచి పనులు చేస్తే ఖచ్చితంగా నువ్వు నిన్నే ఎన్నుకుంటారు, ఎన్నుకునే లేరని చెప్పొద్దు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఒకడే రారాజుగా చలాయిస్తే మాత్రము జనము ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు. అయ్యా మైనార్టీ ప్రజలు, మైనార్టీ లీడర్లు అంటున్నారు, మీరు బాగా ఆలోచన చేయండి. ఒకప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కూడా అడగండి, ఇప్పుడు కూడా చెయ్యండి. అప్పుడు కూడా మీరు అడిగిన వాళ్ళే ఎలక్షన్ నడపాలని చెప్పి ఇప్పుడు కూడా అడగండి. ఎలక్షన్ నడిపితే ఆ మసీదు విషయం బయటికి రాదు, వాళ్ళ సొంత విషయాలకు పోతావి. వాళ్ళ సొంత విషయాలు తెచ్చి ఈ మసీదులో వేయడం అది సరైంది కాదు. అయ్యా నీకు ఒక విషయం చెప్తాను రౌఫ్ గారు, నేను ఒకటే చెప్పేది, నీకు ఏదన్నా నీ కాంప్లెక్స్ గురించి ఇబ్బంది ఉంటే నువ్వు మున్సిపాలిటీ వాళ్ళ మీద ఏ కేసు, మున్సిపాలిటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, మున్సిపాలిటీ వాళ్ళని బయటికి తీ. ఎందుకంటే ఆ మున్సిపాలిటీకి నీకు జరిగింది విషయం అది మా మసీదుకి కాదు. మా మసీదు తెచ్చి అడ్డం పెట్టి ఇలాంటివన్నీ ఇబ్బందులు పెట్టి ఈ మసీదుని బాగుండే పేరుని తీయద్దండి. ఎందుకంటే 300 సంవత్సరాలు అయింది మసీదు పెట్టి. ఈ మసీదుని కాపాడుకుందాము, అందరూ కలిసి కాపాడుకుందాము. ఎవరు తీసుకొని పోరు, ఏ ఒబ్బోడోళ్ళు తీసుకొని పోరు, ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. 25 ఏళ్ళు అయింది మా దుల్చపోయిన మసీదులో. ఒక్కసారి కూడా ఒబ్బోడోళ్ళు వచ్చి కాలు పెట్టి నేను తీసుకొని పోతానని చెప్పిన మొగోళ్ళు లేడు. ఒకలాగా ఈరోజు తీసుకొని పోతానంటే కూడా మీరు సాయం చేయలేకుండా కూడా నేను ఒక్కడే నిలబడిగిన ఒబ్బోడోళ్ళతో మాట్లాడే హక్కు నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొని పోయే హక్కు లేదు. వాళ్ళ కండిషన్లు ఉందా, వాళ్ళ కండిషన్ మీద ఎలక్షన్ నడపండి, ప్రాపర్టీలు కాపాడండి. ఇలాంటి ప్రాపర్టీలు దండి ఉండాలి. మరి ఇలాంటి జరగలేకున్నట్ల నేను ఖచ్చితంగా బాగా ఆలోచన చేసి 4-5 రోజుల నుంచి అందరూ ఎవరంతకు వాళ్ళు స్టేట్మెంట్ విదేశాల వరకు పోయిందండి ఈ విషయం. విదేశాల్లో ఉన్న ఒక ఆయన ఇస్తారు స్టేట్మెంట్. విదేశాల్లో ఉండే ఆయనకి ఇక్కడ ఏం తెలుస్తుందండి? అవసరమా విదేశాలకు పోవాల్సిన ఇది అవసరం ఎక్కడ ఉందండి? ఇది ఎవరెన్నో కలుపుతారు. ఇది టౌన్ అండి, అందరు కలిసి ఉండేవాళ్ళు. అన్ని కుల మతాలకి అతీతంగా నడిచే దేశం ఇది. ఇలాంటి దేశాల్లో విధేయాలు పుట్టించి మనుషులు వేరేగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తే మాత్రము మేము ఖచ్చితంగా, నేను కూడా ఒక సంఘంలో పనిచేస్తాను, నేను మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిని. కానీ అలాంటి దానికి నేను సపోర్ట్ చేయను. ఖచ్చితంగా అందరూ మాట్లాడాలి, అందరూ కలిసి ఉండాలి. నేను ఈరోజు ఈ ఒబ్బోడోళ్ళు కూడా అడుగుతున్నాను, దీన్ని వెంటనే వచ్చి దీని గురించి మాట్లాడుకొని ఎలక్షన్ నడిపి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎలక్షన్ నడుపుతారని చెప్పి సౌదీ అరేబియాకు కూడా కోరుతున్నాను. ఖచ్చితంగా దీన్ని ఎలక్షన్
నువ్వు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే ఈ న్యూస్ వెంటనే నువ్వు రేపే ఎలక్షన్ డిక్లేర్ చేస్తే కింద నీకు కూడా టౌన్ లో మర్యాద ఉంటుంది. ఎవరు అయితే నీకు వ్యతిరేకం ఉన్నారో వాళ్ళు కూడా నీకు సానుభూతి చూపిస్తారు. అయ్యా మాట మీద ఉన్నాడని చెప్పి నీకు కూడా ఆలోచన వస్తుంది. నేను చాలా విషయాలు కనుక్కొని ఈరోజు ఈ మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా పేరు జిక్రియా దిల్చా పైలవాన్ మాస్ దర్గా మసీద్ జనరల్ సెక్రటరీ ఏపీ బోర్డ్ విజయవాడ.